హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్. మీ ముందుకి రెడీ టు కన్స్ట్రక్షన్ ఇళ్ల మధ్యలో ఉన్నటువంటి హెచ్ఎండిఏ 9 ఏకర్స్ అప్రూవ్డ్ లేఅవుట్. మనకి దీనికి వచ్చేసరికి టీజీ రేరా సర్టిఫైడ్ కూడా ఉందన్నమాట. మనకి రెడీ టు కన్స్ట్రక్షన్, మనకి ఔటర్ రింగ్ రోడ్ లోపల హైవేకి జస్ట్ మనకి 2 minutes డ్రైవ్లో నియర్ బై పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ అయినా కానీ, మనకి గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ అయినా ఉన్నటువంటి మంచి ప్రైమ్ లొకేషన్లో మనకి మెట్రో స్టేషన్కి అతి దగ్గరలో కేవలం ఒక 15 to 20 minutesలో మెట్రో స్టేషన్కి వెళ్ళిపోయేంత మంచి కనెక్టివిటీస్తో ఉన్నటువంటి ఒక ఏరియాలో మీకు ఒక ప్రాజెక్ట్ అయితే తీసుకొచ్చేసాను. ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తిగా అన్ని వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. చూసిన తర్వాతనే మీకు ఏ ఇతర డౌట్లు ఉన్నా, ఏమైనా తెలుసుకోవాలనుకుంటే దీని గురించి, ఇంకా మీరు పైన కనిపిస్తున్నటువంటి ఆనంద్ గారి నెంబర్కి అయితే కాల్ చేయండి. దగ్గరుండి ఎవ్రీథింగ్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సైట్ విజిట్ కూడా దగ్గరుండి చేపిస్తారు. మీకు డైరెక్ట్ ఆయనతోనైతే మాట్లాడుకోవచ్చు. ఎవరికి కమిషన్ లాంటిది కానీ, సర్వీస్ ఛార్జెస్ కానీ ఎవ్వలాంటివి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది కంప్లీట్లీ ప్రమోషనల్ వీడియో అనమాట. సో గైస్, ఇక మీరు పూర్తిగా ఈ ప్రాజెక్ట్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయగలరని అయితే కోరుతున్నాను. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోగలరని అయితే కోరుకుంటున్నాను. ఇక నేను పెట్టే ఫర్దర్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకైతే వస్తుంటాయి. మంచి మంచి ప్రాపర్టీస్ మిస్ అవ్వకుండా మీరు చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో గాయస్, ఇక లేట్ ఎందుకంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీదేదైనా ప్రాపర్టీ మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద కనిపిస్తున్నటువంటి ఈ ప్రమోషనల్ నెంబర్ 8886465037 ఈ నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే ఇదే విధంగా మీ ప్రాపర్టీని కూడా ప్రమోషన్ చేయడం అయితే జరుగుతుంది. సో గైస్, లేట్ ఎందుకండి, ఇక మనం ప్రాపర్టీ వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. పదండి. ప్రాజెక్ట్ గురించి కన్నా తెలుసుకున్నట్లయితే ఇప్పుడు నేను చూపించబోయేటువంటి ప్రాజెక్ట్ అండి, మనకి రెడీ టు కన్స్ట్రక్షన్ మొత్తం ఇళ్ల మధ్యలో మనకి బస్ స్టాప్, ఇప్పుడు ఏదైతే బస్సు ఆగుతుందో దానికి జస్ట్ ఆనుకొని ఉందన్నమాట. మన వెంచర్ ముందే బస్ అనేది ఆగుతుంది. మనకి డైలీ మనకి బస్సెస్ అయితే ప్రజెంట్ మనకి వెంచర్ వరకు వచ్చేస్తుంటాయి. ఈ ప్రాజెక్టు మొత్తం మంచి హౌసెస్ కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి, సరౌండింగ్ మంచి డెవలప్ అయినటువంటి ఎవ్రీథింగ్ మనకి అండర్ మున్సిపాలిటీలో, ఇప్పుడు వచ్చేసరికి మనకి అండర్ జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీలో మెర్జ్ అయిపోయినటువంటి ఏరియాలో ఈ ప్రాజెక్ట్ అయితే ఉందన్నమాట. ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి మొత్తం 9 ఏకర్స్ ప్రాజెక్టు. ఇది వచ్చేసరికి కంప్లీట్లీ హెచ్ఎండిఏ అండ్ టీజీ రేరా సర్టిఫైడ్ ప్రాజెక్ట్ అనమాట. ఇది దీంట్లో వచ్చేసరికి మనకి 30 and 40 feet సీసీ రోడ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రెసెంట్ వచ్చేసరికి మనకి చూడండి, మొత్తం రీసెంట్ గానే ఈ సైట్ లాంచింగ్ కూడా జరుగుతుంది. మనకి ఇది వచ్చేసరికి మొత్తం మనకి స్టోన్స్ అనేది పెట్టేసి ప్రెసెంట్ ప్రొవిజన్స్ అనేది తీసేసి రోడ్ మార్కింగ్స్ అనేది చేస్తున్నారు. కంప్లీట్లీ ప్రమోషన్ గా మనకి డెఫినెట్ గా 100% అన్ని డెవలప్మెంట్స్ అయితే కంప్లీట్ చేస్తారు. ఇది యాజ్ పర్ హెచ్ఎండిఏ రూల్స్ ప్రకారం మనకి ఇది డెవలప్ చేస్తున్నారు కాబట్టి. ఇక హౌసెస్ కనుక చూసుకున్నట్లయితే చూడండి, మొత్తం హౌసెస్ విలేజ్ ఆనుకోనే మనకి ఈ ప్రాజెక్ట్ అయితే ఉంది. రెడీ టు కన్స్ట్రక్షన్, మీకు ఎటువంటి సందేహం లేదు. ఒకసారి ప్రాజెక్ట్కి వచ్చి విజిట్ చేస్తే క్లియర్గా మీకే అర్థమవుతుంది అనమాట. ఇక దీంట్లో ఎమ్యూనిటీస్ పరంగా చూసుకున్నట్లయితే మనకి స్ట్రీట్ లైట్స్ అనేది, కరెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్, వాటర్ కనెక్షన్, ఎవ్రీథింగ్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. జాగింగ్ ట్రాక్స్, యూటిలిటీ ఏరియా, పార్క్స్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి దీంట్లో యాజ్ పర్ హెచ్ఎండిఏ రూల్స్ ప్రకారం మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇది వచ్చేసరికి మొత్తం సరౌండెడ్ బై ఈ 9 ఏకర్స్ అనేది ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా డిజైన్ చేస్తున్నారు. చుట్టూ కాంపౌండ్ వాల్ తోటి చూడండి, అక్కడ చూసుకున్నట్లయితే ఆల్రెడీ మొత్తం కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ అవుతుంది. సో ఇదే విధంగా మనకి డెవలప్మెంట్స్ పరంగా వీళ్ళ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా డిజైన్ చేసి ఆల్రెడీ మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయాను అనమాట. చాలా అంటే చాలా మంచిగా అద్భుతంగా అయితే డెవలప్మెంట్స్ చేస్తుంటారు. ఇక ఈ ప్రాజెక్ట్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కి ఒక 15 to 20 minutes డ్రైవ్ లో మనకి ఒక 13 to 14 kilometers డిస్టెన్స్ లో మనకి ఈ ప్రాజెక్ట్ అయితే అవైలబుల్లో ఉంది. ఇలాగే ఇది వచ్చేసరికి ఎల్బీ నగర్ నుండి మనకి సాగర్ వెళ్ళేటువంటి మనకి ఓఆర్ఆర్ లోపల ఎగ్జిట్ నెంబర్ 12 కి ఇన్నర్ సైడ్
మనకి హైవే ఏదైతే ఉందో ఈ సాగర్ హైవేకి కేవలం 1.5 to 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే మనకి ప్రాజెక్ట్ అనేది ఉంటుందన్నమాట. ఈ ప్రాజెక్ట్ ఆనుకున్నటువంటి విలేజ్ ఏదైతే ఉందో అది వచ్చేసరికి బ్రాహ్మణపల్లి. ఈ బ్రాహ్మణపల్లి అనేది కూడా మనకి అండర్ తుర్కెంజల్ మున్సిపాలిటీ కింద అయితే ఉంటుంది. ఇప్పుడు తుర్కెంజల్ అనేది మున్సిపాలిటీకి ఇంతకు ముందు ఉండేది. ఇప్పుడు వచ్చేసరికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీలో మనకి రీసెంట్ గానే మెర్జ్ చేయడం అయితే జరిగింది అనమాట. సో ఇప్పుడు దీనికి వచ్చేసరికి మనకి జిహెచ్ఎంసి అప్రూవల్స్ అయితే వస్తుంటాయి. ఇక ఈ హౌస్ నుండి 2 కనెక్టివిటీస్ ఉన్నాయి హైవేకి. ఒకటి సాగర్ కేవలం 2 కిలోమీటర్స్ లోనే వెళ్ళిపోవచ్చు. ఇంకొక హైవే రహదారికి అద్భుతంగా శరవేగంగా అభివృద్ధి చెంది మన 2 తెలుగు రాష్ట్రాలకి చాలా బాగా కనెక్ట్ అయి ఉన్నటువంటి విజయవాడ నేషనల్ హైవే ఏదైతే ఉందో 6 లైన్ హైవే, ఆ హైవేకి జస్ట్ ఈ ప్రాజెక్ట్ నుండి ఒక 6.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. మనకి హైదనగర్ మెట్రో స్టేషన్ కనుక ఇప్పుడు ప్రపోజల్ లో ఉంది, అది కనుక కంప్లీట్ అయిపోతే మనం మెట్రో స్టేషన్ కి కూడా కేవలం ఒక 6.5 కిలోమీటర్స్ లో మనం అయితే రీచ్ అయిపోవచ్చు అనమాట. సో ఇక ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తిగా తెలుసుకున్నారు కదా అండి. ఈ ప్రాజెక్ట్ కి మినిమం ప్లాట్ సైజ్ వచ్చేసరికి 167 స్క్వేర్ యార్డ్స్ నుంచి మనకి ప్లాట్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. దీంట్లో వచ్చేసరికి అబోవ్ మీరు 1000 స్క్వేర్ యార్డ్స్ కావాలన్నా కానీ ప్రెసెంట్ దీంట్లో అయితే ఉన్నాయి. ఇంకొక విషయం అండి, త్వరగా బుక్ చేసుకున్న వాళ్ళకి కార్నర్స్ ప్లాట్స్ గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మీరు త్వరగా కనుక విజిట్ అయ్యి బుక్ చేసుకుంటే మీకు నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ ఈస్ట్ అనే ప్రతి ఒక్క కార్నర్ ప్లాట్స్ కూడా ప్రెసెంట్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ప్రెసెంట్ అయితే సేల్స్ అనేవి రన్ అవుతూనే ఉన్నాయి. మీకు ఆల్మోస్ట్ మనకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా వచ్చేసింది కాబట్టి ప్రెసెంట్ రిజిస్ట్రేషన్స్ కూడా అయిపోతున్నాయి. మీకు ఒక 7 days లోనే రిజిస్ట్రేషన్ అనేది కూడా కంప్లీట్ అయిపోతుంది. అలాగే దీనికి వచ్చేసరికి బ్యాంక్ అప్రూవల్స్ కనుక చూసుకున్నట్లయితే ఈ ప్రాజెక్ట్ కి మనకి మినిమం 70% వరకు బ్యాంక్ లోన్ వచ్చే ఫెసిలిటీ అయితే అవైలబుల్ లో ఉంది. మీరు కనుక ఎలిజిబిలిటీ అయితే తప్పకుండా అయితే వస్తుంది అనమాట. దీంట్లో మనకి ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్ మనకి దీంట్లో ఉన్న టైఅప్ అయి ఉన్నటువంటి బ్యాంక్స్ అయినా కానీ, మీరు ఎస్బీఐ అలాగే నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఏదింట్లో నుంచి అయినా కానీ మనకి ఈజీగా లోన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నియర్ బై మనకి షాపింగ్ కాంప్లెక్సెస్ అయినా, అలాగే మనకి స్కూల్స్ అయినా, కాలేజెస్ అయినా వెరీ నియర్ బై మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఇండస్ వ్యాలీ, శ్లోకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ అనేవి మనకి వెరీ నియర్ బై గానే ఉన్నాయి. మనకి చాలా అద్భుతంగా ప్రతి ఒక్క ఫెసిలిటీస్ తోటి ఈ వెంచర్కి అతి దగ్గరలో అయితే ఉన్నాయి. అలాగే ఇందాక మీకు నేను చెప్పినటువంటి విధంగా వెంచర్ ముందుకే బస్ స్టాప్ అని చెప్పాను కదండి. అది ఎలా అంటే మనకి తొర్రూరు నుంచి వచ్చేటువంటి బస్ ఏదైతే ఉందో మనకి ఈ 100 feet రోడ్డుకి కార్నర్ లోనే మనకి ఇక్కడ జంక్షన్ లాగా ఉన్నటువంటి ఏరియాలోనే ఆగి టర్నింగ్ అయితే తీసుకుంటుంది అనమాట. ఇక ఈ ప్రాజెక్ట్ కు ఉన్నటువంటి కనెక్టివిటీ వచ్చేసరికి ఈ రోడ్ ఏదైతే ఇప్పుడు తొర్రూరు నుంచి బ్రాహ్మణపల్లికి వచ్చే రోడ్ ఏదైతే ఉందో ప్రెసెంట్ ఇప్పుడు 60 feet రోడ్ అయితే ఉంది. మనకి 100 feet రోడ్ అనేది మనకి మెన్షన్ చేశారనమాట. ఇక ఈ ప్రాజెక్ట్ నుండి ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్కి వచ్చేసరికి జస్ట్ 1/2 kilometer డిస్టెన్స్ లోనే ఉంటుంది. అలాగే మనకి ఎగ్జిట్ నెంబర్ 12కి వచ్చేసరికి కేవలం ఒక 2.5 to 3 kilometers డిస్టెన్స్ లోనే ఉంటుంది. నియర్ బై హైలైట్ లొకేషన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఆదిబట్ల టీసీఎస్ కంపెనీ తెలుసు కదండి. ఆల్రెడీ మనకి ఇక్కడ నుంచి కేవలం ఒక 4 kilometers డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. అలాగే ఐటీ హబ్ గా శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి తుక్కుగూడ మున్సిపాలిటీలో ఉన్నటువంటి కొంగరకాలన్ విలేజ్ లో మనకి అక్కడ వచ్చేసరికి మనకి రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్, అలాగే ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, అలాగే కేయిన్స్, మనకి ఫాక్స్కాన్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కంపెనీస్ అనేవి అక్కడ సమ్ కంపెనీస్ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఇంకా చాలా కంపెనీస్ కూడా అక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ పరంగా చూసుకుంటే లక్షలలో మనకి జనరేట్ అవుతుంది. సో మనకి డిమాండ్ అనేది 100% ఈ ఏరియాకి మనకి పక్కా డిమాండింగ్ అనేది అయితే ఉందన్నమాట. సో మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా ఇది చాలా అంటే చాలా మంచి అవకాశం. మీరు ఇల్లు కట్టుకోవడానికి రెడీగా ఉంది, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా అద్భుతమైన వెంచర్ లా ఉంది. మనకి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా హెచ్ఎండిఎన్ నామ్స్ తోటి చేసేస్తున్నారు. ఇక ఆలస్యం ఎందుకండి, మీరు ఈ వెంచర్ విజిట్ చేయాలన్నా లేదా మీకు ఇంకా ఏ ఇతర డౌట్లున్నా మీరు తెలుసుకోవాలనుకుంటే పైన కనిపిస్తున్నటువంటి ఈ మార్కెటింగ్ మేనేజర్ యొక్క ఆనంద్ గారి నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ నెంబర్ కి కనుక కాల్ చేసినట్లయితే ఎవ్రీథింగ్ అన్ని వివరాలు క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సైట్ విజిటింగ్ కూడా చేపిస్తారు. నచ్చితే వారితోనైతే మనం పక్కా రేటు విషయం కూడా మాట్లాడుకోవచ్చు. బ్యాంక్ లోన్ కూడా అప్ టు 50 to 80% అనేది కూడా మీకు ఈజీగా వచ్చేస్తుంది అనమాట.
సో లేట్ ఎందుకండి, పైన ఉన్నటువంటి నెంబర్కి అయితే వెంటనే కాల్ చేయండి, వెంటనే సైట్ బుకింగ్ అయితే చేసేసుకోండి. ఇక మరొక మంచి ప్రాపర్టీతో రెగ్యులర్ గా ఇదే విధంగా మేము ముందుకు వచ్చేస్తుంటాను. అప్పటి వరకు నన్ను మర్చిపోకుండా ఈ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.